పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. తుది పోరులో తలపడనున్నాయి భారత్ వర్సెస్ న్యూజిలాండ్. ప్రధానంగా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 4సారి ఫైనల్స్ కు చేరడం జరిగింది భారత్. అయితే 2 సార్లు ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. 3సారి కప్పు కోసం కుర్రాళ్ల వేట కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలతో కూడా కివీస్ కనబడుతున్నాయి. ఇప్పటి వరకు 30 టీ20 మ్యాచ్లు తలపడ్డాయి భారత్ న్యూజిలాండ్. అయితే 18 మ్యాచ్ల్లో భారత్, 11 మ్యాచ్ల్లో కూడా కివీస్ విజయం సాధించడం జరిగింది. కానీ ఈసారి ఎలాగైనా టీ20కి సంబంధించిన వరల్డ్ కప్ కొట్టాలి అనేది మాత్రం భారతదేశం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఇప్పటికే పూర్తి స్థాయిలో భారత ఆటగాళ్లు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. సో ఏం జరగబోతుంది ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో? భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో వచ్చేటువంటి రిజల్ట్ పైన దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. ఓవరాల్గా ఎలా చూడాలి? భారతదేశం అయితే 3సారి ప్రయత్నాలు మొదలుపెట్టేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో కివీస్ అయితే తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని, సో 2 జట్ల బలాబలాలు చూసిన తర్వాత సో ఈసారి ఎలా ఉండబోతుంది భారత్ పర్ఫార్మెన్స్? ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా అంటే హోరాహోరీగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రిజల్ట్ లో కూడా బలంగానే కనిపించండి. సెమీస్ వరకు భారత్ అంత బలంగా కనపడకపోయినప్పటికీ కూడా బ్యాటింగ్ లో సెమీస్ తర్వాత నుంచి కూడా భారత్ ఆట తీరు అంటే సెమీస్ లో ఆడినటువంటి విధానం ఏదైతే ఉందో ఇంగ్లాండ్ మీద ముఖ్యంగా కీలక సమయంలో మా సంజు శాంసన్ కానీ, ఇషాన్ కిషన్ కానీ, శివన్ దూబే కానీ, తిలక్ వర్మ కానీ వీళ్ళు రాణించడం భారత్ కు నిజంగా కలిసి వచ్చినటువంటి అంశం. అదేవిధంగా టీమిండియాకు బౌలింగ్ రూపంలో కూడా హార్దిక్ పాండ్యా కానీ, జస్ప్రీత్ బుమ్రా కానీ వీళ్ళిద్దరు కూడా రాణించడం అనేది చాలా ప్లస్ పాయింట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇక అటు బ్యాటింగ్ ఫీల్డింగ్ పరంగా కూడా అక్షర్ పటేల్ కానీ ఇలా కొంతమంది ఆటగాళ్ళు మంచి యాక్టివ్ గా ఉండటం ఇవన్నీ కూడా టీమిండియా కొంత ప్లస్ అయ్యాయి. ఇక అటు న్యూజిలాండ్ కి సంబంధించి ఫిన్ అలెన్ కానీ, సైఫ్రట్ కానీ, అలాగే గ్లెన్ ఫిలిప్స్ కానీ, రచిన్ రవీంద్ర ఇలా మరి కొంతమంది కీలక ఆటగాళ్ళు అందరూ కూడా ఫామ్ లోకి రావడం ఇవన్నీ కూడా భారత్ కలిసి వచ్చేటువంటి అంశాలు. న్యూజిలాండ్ బౌలింగ్ పరంగా కూడా మ్యాట్ హెన్రీ కానీ, లుక్ ఫెర్గ్యూసన్ కానీ, అలాగే ఇటు ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్, వీళ్ళ కెప్టెన్ మిచ్ శాంట్నర్ కానీ వీళ్ళందరూ కూడా అంటే మంచి స్వింగ్ లోనే ఉన్నారు. వాళ్ళు కూడా గత 2-3 నెలల నుంచి కూడా భారత్ లోనే ఉన్నారు. భారత్ కండిషన్స్ కు అలవాటు పడ్డారు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో వాళ్ళు ఎలాగైనా సరే అంటే టీ20 2007లో తొలిసారి టీ20 వరల్డ్ కప్ జరిగిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. అయితే ఈ వాళ్ళు ఐసీసీ ఫైనల్స్ లో భారత్ తో తలపడేటువంటి మ్యాచ్ లో మాత్రం ఒకసారి విజయం సాధించారు. అది 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో. ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ చాలా పక్కాగా ఆడింది, దానికి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి న్యూజిలాండ్ ఏదైతే అంటే భారత్ కు సంబంధించి సాధారణంగా న్యూజిలాండ్ లాంటి అగ్రజట్లు ఒక భారత్ లో న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఇప్పుడు 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ముఖ్యంగా భారత వీక్నెస్ ను టార్గెట్ చేసుకుని వాళ్ళకు భారత్ ను ఒక ట్రాక్ లో ఉంచి ఫస్ట్ నుంచి కూడా ఆడించడం జరిగింది వన్డే వరల్డ్ కప్. అలాగే న్యూజిలాండ్ కూడా 2021 టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఆడించాయి. అలాగే ఇప్పుడు ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా న్యూజిలాండ్ పక్క ప్లానింగ్ తోనే ఉంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే అటు ఫిన్ అలెన్ మొన్న అతను సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో కూడా అతను రాణిస్తే మాత్రం భారత్ కు కాస్త ఇబ్బందులు తప్పవనే చెప్పుకోవచ్చు. ఇక వెంకట్ గారు కొంతవరకు అంటే ఐసీసీ టోర్నీలో ప్రధానంగా న్యూజిలాండ్ దగ్గర నుంచి భారత్ కు గట్టి పోటీ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం. సో దాని ప్రభావం ఈ మ్యాచ్ మీద ఏదైనా పడే ఛాన్స్ ఉంటుందా? ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే న్యూజిలాండ్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి అవకాశం అయితే ఉండదు. అయితే ఇక్కడ భారత్ కూడా కొంత పట్టుదలగానే ఉంది. అటు పిచ్ విషయంలో కూడా ఇటు క్యూరేటర్లు కూడా కొంత పిచ్ కి సంబంధించి కొన్ని కీలక మార్పులు ఇవన్నీ కూడా చేశారు. గతంలో 2023 వన్డే వరల్డ్ కప్ లో కానీ, లేదంటే మొన్న సూపర్ 8 మ్యాచ్ లో కానీ ఇక్కడ భారత్ నల్లమట్టి పిచ్ మీద ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ అందుకే ఇప్పుడు రెడ్ సాయిల్ పిచ్ అంటే ముంబైలో ఏదైతే మొన్న సెమీఫైనల్ కోసం తయారు చేశారో అలాగే ఇప్పుడు ఈ పిచ్ కూడా ఎర్ర నల్లమట్టితో కలిపి తయారు చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కొంత ఆసక్తి అయితే ఉంది. ఇది ఇక్కడ పరుగుల వరద అయితే పారే అవకాశాలే ఉన్నాయి అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సెంటిమెంట్ పరంగా కూడా భారత్ ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే అటు హోటల్లో కూడా ఐటీసీ నర్మదాలో ఉండేవాళ్ళు ఇప్పుడు దాని నుంచి వేరే దానికి మారారు. హోటల్ కూడా కొంత సెంటిమెంట్లు కూడా వర్కౌట్ గంభీర్ కొంత ఈ భక్తి పరంగా కొంత వింతగా ఆలోచిస్తూ ఉంటాడు. మొన్న కోల్కతాలో జరిగిన మ్యాచ్ జరిగినప్పుడు కూడా వెస్టిండీస్ తో జరిగినప్పుడు మ్యాచ్ లో కూడా కొంత అక్కడికి కాళీబంత ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం అన్ని కూడా జరిగినాయి. అలాగే మన వైజాగ్ వచ్చినప్పుడు కూడా సింహాచలం ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం అన్ని కూడా మనం చూసాం. కాబట్టి
ఇప్పుడు ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా గంభీర్ కొంత పూజలు కూడా చేస్తున్నాడు అనే మాట వినపడుతుంది. ఎందుకంటే అతను T20 వరల్డ్ కప్ గెలవకపోతే అతని మీద కూడా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రయోగాలు ఇవన్నీ కూడా గంభీర్ చేస్తూ వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఈ మ్యాచ్ కి సంబంధించి అతను కూడా కొంత గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే జట్టు కూర్పు విషయంలో గంభీర్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కొంత ఆసక్తి రేపేటువంటి అంశం. ఎందుకంటే మహమ్మద్ సిరాజ్ ను ఆడించడం లేదు, వరుణ్ చక్రవర్తి ఫెయిల్ అవుతున్న అతన్ని ఆడిస్తున్నాడు, శివన్ దుబే ఫెయిల్ అవుతున్న వెంకట్ గారు కొంతవరకు, ఎందుకంటే 27 ఏళ్ల తర్వాత సో ఫస్ట్ వరల్డ్ కప్ కొట్టినప్పుడు దేశంలోనే మ్యాచ్ ఆడినటువంటి పరిస్థితులు అంతా పాజిటివ్ గా కనబడినటువంటి సిచ్యువేషన్, కానీ ఇప్పుడు కూడా స్వదేశంలో ఆడుతున్నాం అనేటువంటి ఆ భావన కొంతవరకు ఒరిటినిచ్చేటువంటి పరిస్థితి అనుకోవచ్చా? సో ఎంతవరకు కలిసి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది? అంటే స్వదేశంలో మన వాళ్ళు 2011 ప్రపంచ కప్ ఆడారు, ఆ తర్వాత మొన్న 2023 ప్రపంచ కప్ ఆడారు. అయితే అటు 2026 ప్రపంచ కప్ కూడా ఆడారు, సారీ 2016 T20 వరల్డ్ కప్ కూడా ఆడారు. అయితే ఇక్కడ కండిషన్స్ ఏంటంటే భారత్ కు అనుకూలంగానే ఉంటాయి అనేది అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే కొంత కండిషన్స్ కు సంబంధించిన ఇప్పుడు బలాన్ని ఇతర జట్లుగా మైనస్ అవుతాయి అనేది చెప్పడం కూడా కొంత కష్టమే. ఎందుకు అని అంటే ఇతర జట్లు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కానీ ఇప్పుడు న్యూజిలాండ్ కానీ IPL రూపంలోనైనా లేదంటే టెస్ట్ సిరీస్ రూపంలోనైనా వన్డే సిరీస్ T20 సిరీస్ రూపంలో వాళ్ళు ఎక్కువ క్రికెట్ ఆడుతున్నారు భారత్ లో. కాబట్టి ఇది వాళ్ళందరికీ కూడా కొంత కలిసి వచ్చేటువంటి విషయంగానే మనం చూడొచ్చు. కాబట్టి భవిష్యత్తులో భారత్ లో ఉపఖండ పరిస్థితులు కఠినంగా ఉంటాయి అనే మాట అయితే మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు వెస్టిండీస్ లో కూడా ఇలాగే అలవాటు పడి, ఒకప్పుడు వెస్టిండీస్ వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియా చాలా ఇబ్బంది పడేది, అలాగే శ్రీలంక వెళ్ళినప్పుడు చాలా జట్లు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఎందుకంటే కొంత వాతావరణ పరిస్థితులు, వేడి, అదేవిధంగా స్పిన్ బంతి ఎక్కువ స్పిన్ తిరగటం, ఇవన్నీ మొత్తం మురళీధరన్ లాంటి బౌలర్లు, లేదంటే భారత్ లో హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే లాంటి బౌలర్లు, ఇలా చాలా మంది కొంత ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితులు లేవు. ఈ జట్లు కూడా కొంత బలహీనపడటం, పరిస్థితులు వాళ్ళు అలవాటు పడటం కూడా కొంత కలిసి వచ్చేటువంటి అంశంగానే వాళ్ళకి అంటే 50-50 ఛాన్సెస్ గానే చెప్పుకోవచ్చు. ఎస్ వెంకట్ గారు, మీరు చెప్తూ ఆపేస్తారు పూర్తి స్థాయిలో. సో మ్యాచ్ అది ఏదైతే టీం ఉందో ఆ టీంలో ఈ దశలో ఎలాంటి మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, రెండు ఎలాంటి మార్పులు కూడా అవసరం? అయితే ఈ మ్యాచ్ కి సంబంధించి సీనియర్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ జట్లో తీసుకోవాలి, అదేవిధంగా కుల్దీప్ యాదవ్ కూడా జట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. 8 మంది బ్యాట్స్మెన్ పదే బరిలోకి దించడం అనేది కరెక్ట్ కాదు అనే మాట కూడా వినపడుతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే శివన్ దుబే స్థానంలో అక్షర్ పటేల్ ను ఆడించి అవసరమైతే మహమ్మద్ సిరాజ్ జట్లోకి తీసుకురావాలి. మహమ్మద్ సిరాజ్ జట్లోకి తీసుకొస్తే అతను కీలక సమయాల్లో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఎక్స్పీరియన్స్ ఎలా ప్లస్ అయిందో, బుమ్రా బౌలింగ్ ఎలా ప్లస్ అయిందో, ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ కూడా ఫైనల్లో అలాగే ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అతను ఒక్క మ్యాచ్ ఆడించి పక్కన పెట్టడం అనేది నిజంగా పాపం అనే చెప్పాలి. కాబట్టి అతని విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించి అతని ఎక్స్పీరియన్స్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ నేను ముందు నుంచి కూడా చెప్తాను, మహమ్మద్ సిరాజ్ చాలా టాలెంటెడ్ బౌలర్, అతన్ని జట్లోకి తీసుకురావాలనేది నా వాదన. చాలా మంది క్రికెట్ అభిమానులు కూడా ఇప్పుడు ట్విట్టర్ లో కానీ లేదంటే ఫేస్బుక్ లో కానీ ఇట్లా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఎన్నో సందర్భాల్లో చెప్తూ వచ్చారు. అలాగే ఇప్పుడు ఈ కీలక సమయాల్లో వికెట్లు తీసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కుల్దీప్ యాదవ్ కూడా జట్లోకి తీసుకురావాలనేది, వరుణ్ చక్రవర్తి స్థానంలో కనీసం అతను తీసుకొస్తే అంటే ఏదో అతను 1-2 మ్యాచ్ల్లో తప్ప పెద్దగా ధారాళంగా పరుగులు ఇచ్చేసినటువంటి పరిస్థితి కూడా ఉండదు కుల్దీప్ యాదవ్. కాబట్టి అతన్ని తీసుకొస్తే కొంచెం మంచి ఫలితాలు ఉంటాయనే ఒపీనియన్ కూడా ఉంది. అలాగే బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి సూర్యకుమార్ యాదవ్ చెత్త ఆట తీరు ఏదైతే కనపడుతుంది, కాబట్టి అతను 5-6 స్థానాలకు కిందకి జరిగి అవసరమైతే తిలక్ వర్మ 4వ స్థానంలో ఆడించినా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే తిలక్ వర్మ మన కీలక సమయంలో రావడం, పరుగులు చేయడం, దూకుడుగా ఇదంతా కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కొంచెం తిలక్ వర్మ 4వ స్థానంలో ఆడితే కూడా మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఎస్ వెంకట్ గారు, కొంతవరకు ఈ రోజు టాస్ ఎలాగా కీ రోల్ పోషించబోతుంది అనుకోవాలి? ఈ రోజు ఖచ్చితంగా టాస్ గెలిచిన వాళ్ళు దాదాపుగా బౌలింగ్ ఎంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మంచు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి టాస్ కి సంబంధించి టాస్ కీలకమైనటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అలాగే చేజింగ్ భారత మైదానాలు ఇప్పుడు మన IPL లో గత ఏడాది IPL లో చూసుకున్నా, ఈసారి T20 వరల్డ్ కప్ లో చూసుకున్నా సరే చేజింగ్ ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న మనం ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో కూడా చాలా వరకు అవకాశం అంటే చేజింగ్ దాదాపుగా పిచ్ అనుకూలంగానే కనబడింది. ఎందుకంటే ఇటు భారత బౌలింగ్ కూడా అంటే కీలక సమయాల్లో వికెట్లు తీయలేకపోవడం ఒకటి అయితే, అక్కడ మంచు ప్రభావం వల్ల బంతి జారిపోవడం, ఫీల్డింగ్ పరంగా ఇబ్బందులు కొన్ని కలిసి వస్తాయి చాలా వరకు కూడా. ఇప్పుడు మొన్న 7 పరుగుల తేడాతోనే ఓడిపోయారు ఇంగ్లాండ్. కాబట్టి ఇక్కడ చేజింగ్ కే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దానికి తోడు
పిచ్ మీద కొంత గడ్డి కూడా ఉంది కాబట్టి స్టార్టింగ్ ఓవర్స్ లో బ్యాట్స్మెన్ ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమే మంచిది అనే ఒపీనియన్ అయితే ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా 230 నుంచి 240 వరకు 50 వరకు కూడా స్కోర్ నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 200 పైచిలకు స్కోరే నమోదవుతుంది. ఓకే, రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. Yeah. మొత్తం మీద ఇవాళ T20 వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. తుది పోరులో తలపడనున్నాయి భారత్ వర్సెస్ న్యూజిలాండ్. ఇది T20 వరల్డ్ కప్ చరిత్రలో 4సారి ఫైనల్స్కు భారత్ వెళ్ళడం జరిగింది. అయితే 2 సార్లు ఛాంపియన్గా నిలిచింది టీమిండియా. కానీ ఈసారి 3వసారి కప్పు కోసం కుర్రాళ్ళు అయితే వేట మొదలుపెట్టినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తొలిసారి T20 వరల్డ్ కప్ గెలవాలని కూడా పట్టుదలతో కనబడుతుంది కివీస్. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 30 T20 మ్యాచ్లో తలపడ్డాయి భారత్ వర్సెస్ న్యూజిలాండ్. అయితే 18 మ్యాచ్ల్లో భారత్ పూర్తి స్థాయిలో గెలుపొందడం జరిగింది. 11 మ్యాచ్ల్లో కూడా కివీస్ విజయం సాధించినటువంటి పరిస్థితి. అయితే దేశవ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సో భారత్ గెలవాలి అని భారత అభిమానులు, మరి ముఖ్యంగా క్రీడాకారులు కూడా ఆల్మోస్ట్ పూజలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్సే కనబడుతున్నాయి. ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ఎలా ప్రారంభం కాబోతుంది, ఎలా ఉండబోతుంది, టీంలో ఏమైనా చేంజెస్ జరగబోతున్నాయా, సో మంచు ప్రభావం ఎలా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది, పిచ్ ఎఫెక్ట్ ఏ టీం మీద ఎక్కువగా పడేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటి దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సాయంత్రం 6:30 టాస్ వేయబోతున్నారు. టాస్ తర్వాత 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్నటువంటి మ్యాచ్. సో ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో T20 వరల్డ్ కప్ పైన ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదే సమయంలో ఒకసారి మనం న్యూజిలాండ్ ఇష్యూ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టు కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శన, గట్టి పోటీకి ఇస్తున్నటువంటి సిచ్యువేషన్సే మనం చూస్తున్నాం. ఇలాగే గట్టి పోటీ ఇస్తూనే ఫైనల్కి వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం ఆల్మోస్ట్ గమనించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా మీద 9 వికెట్ల తేడాతో కూడా ఘన విజయం సాధించినటువంటి సిచ్యువేషన్. అయితే ఈసారి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో కూడా జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో మొత్తం మీద మాత్రం T20 వరల్డ్ కప్ భారతదేశ చరిత్రలో మొత్తం మీద 4వసారి అయితే మాత్రం ఫైనల్లోకి ప్రవేశించడం. అయితే ఈసారి భారత్ మీద ఈ మ్యాచ్ ఎఫెక్ట్ కూడా గట్టిగా పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంటాయి. ప్రతి ఒక్క స్పోర్ట్స్ మెన్ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వారి యొక్క అభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురు చూడబోతున్నారు. ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో కీ రోల్ పోషించేది ఎవరు, ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ను ఒకవైపు తిప్పేది ఎవరు, ఒక మలుపు తిప్పేది ఎవరు, విజయావకాశాల వైపుకి చేర్చేది ఎవరు అంటూ కూడా అందరూ ఉత్కంఠభరితంగానే చూస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ ఒకవేళ భారత్ గెలిస్తే సో భారత్ 3వసారి T20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా కొత్త చరిత్రను కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. సో పూర్తి స్థాయిలో కుర్రాళ్ళు మాత్రం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మన దేశంలో ఈ మ్యాచ్ జరగడం కూడా కొంతవరకు మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో కాబట్టి T20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్తో జరిగినటువంటి 3 మ్యాచ్ల్లోనూ భారత్ ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడాలి ఒకసారి. సో న్యూజిలాండ్ గట్టి పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా 2011 ఏప్రిల్ 2న ఎంత ఉత్కంఠభరితంగా సాగినటువంటి పరిస్థితులు ఉన్నాయో, సో 2023 నవంబర్ 19న సో గుండెల్ని చేతుల్లో పట్టుకొని ఉత్కంఠగా ఎలా చూసి మనం సో వెనుదిరిగినటువంటి సిచ్యువేషన్స్ గమనించాము. కానీ ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ 2026 మార్చి 8న కూడా అదే ఉత్కంఠ కొనసాగుతుంది. అభిమానుల్లో అదే ఆందోళన మొదలవుతుంది. ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో ఏమవుతుంది అన్న దానిపైన మాత్రం సో కొంతవరకు మాత్రం అభిమానులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఎదురుగా ఉన్నటువంటి టీం బలహీన టీం కాదు. సో న్యూజిలాండ్ కూడా బలమైనటువంటి టీమే. దాని యొక్క గెలుపు అవకాశాలు కూడా మనం పరిశీలించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ భారత్ అభిమానులు మాత్రం సో పూజలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భారత టీం ఎలాగైనా గెలవాలని మనము కోరుకోవాలి. ఖచ్చితంగా భారత్ ఈసారి వరల్డ్ కప్ T20 పూర్తి స్థాయిలో కప్పు కొట్టాలి అనేది మాత్రం కుర్రాళ్ళు తెగ సో పూర్తి స్థాయిలో వీరోచితమైనటువంటి పోరాటానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్లు ఒకసారి మనం గమనించాం. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకళ్ళు ఆడితేనే సో మ్యాచ్ పూర్తి స్థాయిలో విజయం బావుట ఎగరవేయడం జరిగింది. కానీ ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో లీడ్ ఎవరిది, ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో గెలుపు వైపు తిప్పేటువంటి వారెవరు, ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో విజయ అవకాశాల వైపుకి పూర్తి స్థాయిలో భారత్ను తీసుకెళ్లేటువంటి వారు ఎవరు, లీడర్షిప్ ఎవరు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఈరోజు భారత్ పూర్తి స్థాయిలో T20 వరల్డ్ కప్ కొట్టాక సో ఈ కీ రోల్ పోషించినటువంటి వ్యక్తులకి రేపటి నుంచి భారతదేశంలో అభిమానులు విపరీతంగా కూడా పూజలు చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా గతంలో మనం చూసాం. కానీ ఈసారి 3వసారి కప్పు కొట్టాలని మాత్రం సో కుర్రాళ్ళు మాత్రం వేట మొదలుపెట్టినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈరోజు సాయంత్రం 7 గంటలకి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. సో తొలిసారిగా మాత్రం
మాత్రం T20 వరల్డ్ కప్ గెలవాలని కూడా పట్టుదలలో కివీస్ కూడా కనబడబోతుంది. అయితే కివీస్ ఆశలు ఎంతవరకు ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో హ్యాట్రిక్ దిశగా భారత్ ఎలా అడుగులు వేసేటువంటి పరిస్థితులు ఉంది అనే దానిపైన మాత్రం ఈ రోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఓం శ్రీ గణేశాయ నమః స్వాహ స్వాహా 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 ఓం శ్రీ గణేశాయ నమః స్వాహ శ్రీ గణేశాయ నమః స్వాహ స్వాహా ఓం శ్రీ గణేశాయ నమః స్వాహ స్వాహా ఓం శ్రీ గణేశాయ నమః స్వాహ